వాక్యాన్ని మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన రాజా, యేసుక్రీస్తు నామములో మీరు మాతో మాట్లాడే దేవుడు మీరు ప్రభువా. నీ మాట మాకు క్షేమాన్ని ఆయా కలిగిస్తుంది ప్రభువా. నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుండగా నీ చిత్తము, నీ ఉద్దేశాన్ని నా పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘము పట్ల మీరు జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ నా వైపు చూస్తూ వింటూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఈరోజు వర్తమానము సమృద్ధి. ఏటమ్మా? సమృద్ధి. దేవునికి మహిమ కలుగునుగాక. సమృద్ధి అంటే ఏంటి తమ్ముడు? మామూలుగా సమృద్ధి అంటే ఏంటి? తినగా తినగా ఇంకా మిగిలినదే సమృద్ధి, అంతే కదమ్మా. తినగా తినగా ఇంకా మిగిలిందే. మేము మొన్న కార్యక్రమం చూసుకుంటూ వస్తూ సుబ్బయ్య గారి హోటలు రాసుకున్నాను. సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి వెళ్ళాం, కాకినాడ. నా తల్లి వెళ్ళాం, గుర్తుందా? నువ్వు వచ్చావు కదా, రాలేదా? లైవ్ మాట్లాడినప్పుడు వెళ్ళాం. ఓకే, గుర్తులేదా మనకు? సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి వెళ్తే రెండోసారి నేను వెళ్ళడం, వారు వాండర్ మాకు ప్రేమ చూపించలేదు, కానీ వాండర్ దగ్గర ఉన్న వ్యక్తులు మాత్రం గొప్ప ప్రేమ చూపించారండి మాకు. ఎలా చూపించారంటే, అమ్మగారు అరే కొద్ది తినరా అంటారు కదా, అలాగే ఆ హోటల్లో కూర్చో కాంచి సార్ నెయ్యి ఈ పొడి వేసుకుంటే బాగుంటుంది, మేడం ఇది వేసుకుంటే బాగుంటుంది అని ఒక్కొక్కటి నిజంగా వాళ్ళు చూపిస్తున్న ప్రేమను చూసి తినాలనిపించలేదు, కడుపు నిండిపోయింది. అయితే వాళ్ళ ప్రేమను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, కాకినాడ వ్యవస్థస్తులు, కాకినాడలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇలాగే ప్రవర్తిస్తారా అనిపించింది. కాకినాడే కాదు కానీ తుని దాటిని కాంచి చాలామంది వ్యక్తులు తినకపోతే అలుగుతారు, వైజాగ్లో తింటే అలుగుతారు. కాకినాడ దాటిని కాంచి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ ప్రేమ ఎలాగుంటుందంటే కొంచెం వేసుకోండి. వైజాగ్లో ఎలాగుంటుందంటే ప్లేట్లు కాసే చూస్తాండి ఎంత తినేస్తారని. నిజంగా ఆ యొక్క ప్రేమని, ఆతిథ్యం చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, వాండర్ గారికి ఇంత పేరు రావడానికి కారణం ఎవరంటే వీరేమో అనిపించింది. ఇప్పుడు అక్క వాక్యం చెప్తూ పాస్టర్ గారు, అందరిలో నా నామం అవమానపరచబడాలన్నా, అందరిలో నా నామం ఘనపరచబడాలన్నా మీ వల్లే అది జరుగుతుందని అక్క చెప్పింది. ఈ రోజుల్లో ఆ యొక్క సుబ్బయ్య గారి హోటల్లో ఆ యొక్క పని చేస్తున్న వారు చేస్తున్న ఆతిథ్యం చూసి మరొకసారి వెళ్ళాలని ఆలోచన కలిగింది. ఇక్కడ మన వైజాగ్లో కానీ అంటే వెయిట్ చేయలేవా, బయట ఉండు అంటారు. అక్కడ అలాగలేదు. తర్వాత ఆ వాండర్ యొక్క కొడుకో ఏమో లేకపోతే ఎవరో తెలియదు కానీ ఏమాత్రం మండగోలు చేసుకొని అన్ని పేట్ల దగ్గరికి వెళ్ళి, అమ్మగారు వేసుకోండి కొద్దిగా, బాబు తీసుకొచ్చి ఆయనకి వేయండి, పాపం అడగట్లేదు వేయండి అన్నప్పుడు ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కడుపు నిండగా భోజనం పెట్టారండి. నేను చెప్తున్నాను, నాకు వెజిటేబుల్ అంటే పడదు, కానీ ఆ రోజు నాకు వెజిటేబుల్ని బట్టే ప్రభువును స్తుతించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా సమృద్ధి అనేది నువ్వు కోరుకోవడం కాదు, సమృద్ధి అని ఉండాలని నీ పట్ల దేవుడు కోరుకుంటున్నాడు. నా వైపు చూస్తూ వినండి వాక్యం. ఒక వివరణ సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా దేవుని ఆలకించండి. రూతు గ్రంథము తెరవండి, బైబిల్ అందరూ బైబిల్ తెరవండి, వాక్యం చెప్తున్నప్పుడు చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. నేను సమృద్ధి గలదానినే వెళితేనే యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశను. అమ్మా, మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పెలుకను. ఓకే,
అందరూ నా వైపు చూడండి. ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా దేవుడు బాధపరుస్తాడా? ఏమ్మా అమ్మా, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాధ పెట్టొచ్చేమో కానీ, మీ ఇంట్లో మీ బిడ్డలు మిమ్మల్ని బాధ పెట్టొచ్చేమో కానీ, సర్వశక్తి గల దేవుడు ఏ మనిషిని బాధపరిచేవాడు కాదు. నయోమి ఒక మాట అంటున్న మాట ఏంటంటే, నేను సమృద్ధిగా వెళ్ళాను, సమృద్ధిగా వెళ్ళిన నా జీవితం, ఈరోజు నా జీవితం ఎలాగైపోయిందంటే ఒక దుఃఖముతో నిండిపోయింది. నన్ను నయోమి అనొద్దు, ఏమనమంటుందట? మారా అంటే మాటకు అర్థం అంటే చేదు. సమృద్ధిగా ఉన్న నయోమి జీవితంలో ఏమైపోయిందట? సమృద్ధి లేదు, దుఃఖమే కలిగిందట. అన్నీ కోల్పోయిన వ్యక్తిగా తయారైందట. బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, నన్ను నయోమి అనొద్దు, మారాను, దేవుడే నన్ను దుఃఖపరిచి ఉన్నాడు, దేవుడే ఇలా చేసి ఉన్నాడు. ఒక మాట అడుగుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మనము నడుస్తూ వెళ్తున్నప్పుడు కాస్త పొడి నేల కనబడుతుంది, కాస్త తడి నేల కనబడుతుంది, కాస్త జారు నేల కనబడుతుంది. ఏ నేల మీద వెళ్తే నువ్వు పడతావు అని ఆ మాత్రం జ్ఞానము దేవుడు మనిషికి ఇచ్చాడు. ఏ నేల మీద వెళ్తే పడుకుంటుంటావు, పొడి నేల మీద వెళ్తే పడిపోవు. బురదలో వెళ్తే కాస్త కోస్త పడిపోయే అవకాశం ఉంటుంది, కానీ నాసులో వెళ్తే ఖచ్చితంగా పడిపోతాం. ఇప్పుడు తెలుసుండి నాసులోకి వెళ్ళి దేవుడే నన్ను నాసులో నడిపించి నన్ను పడగొట్టాడు అనుకుంటే అది మంచి మాట, చెడు మాట? చెడు మాట. తల్లిదండ్రులు బండిస్తారు, నాన్న జాగ్రత్తగా తోలిస్తారు. వాడికి ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే, మా అమ్మ వల్లే నాకు యాక్సిడెంట్ అయిందంటే అప్పుడు అమ్మ ఏమంటుంది? ఒరే బండి కొనిసి ఇవ్వడం నాది తప్ప అని అడుగుతారు. ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటంటే, ప్రత్యేకంగా సమృద్ధిని కోల్పోతున్నావు. దానికి కారణం ఏంటి? నయోమి, నీ జీవితంలో సమృద్ధిని కోల్పోయే కారణం ఏంటి? అసలు నీ జీవితంలో, నీ కుటుంబంలో మగదిక్కు లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు. కారణం ఏంటంటే అది నేను కాదమ్మా, నువ్వు చేసుకుందే. అది నేను కాదు, అది నీవు పొరపాటే అని దేవుడు ఆనాడు నయోమికి చెప్పినట్టు ఈనాడు సంఘముతో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. సమృద్ధి ఉండాలి అంటే ఒక 5 పనులు మనం చేయాలి. మన జీవితంలో సమృద్ధి ఉండాలంటే ఒక 5 పనులు చేయాలి. జాగ్రత్తగా ఆలకించండి. లైసెన్స్ రావాలంటే రూల్స్ ఉంటాయి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి. మన జీవితంలో ఉద్యోగం రావాలంటే దానికి ఒక పరీక్ష ఉంటుంది, కొన్ని నియమాలు ఉంటాయి. మన జీవితంలో ఏదైనా ఒక పైకి వెళ్ళాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. అవి చేస్తేనే మనం ముందుకెళ్ళం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నాన్న నీ జీవితంలో కూడా అగో వారింటిలాగా లేకపోతే వీలులాగా సమృద్ధిని కావాలని నువ్వు కోరుకుంటున్నావు. అయితే సమృద్ధి కావాలంటే నీలో నాకు కనపవలసిన ఒక 5 విషయాలు కానీ దేవుని దృష్టిలో మనం కనబడితే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న సమృద్ధి నువ్వు చూస్తావో లేదు, కానీ సర్వశక్తి గల దేవుని యొక్క దృష్టిలో నువ్వు సమృద్ధిని చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సుబ్బయ్య గారి యొక్క వట్టలోకి వెళ్తేనే ప్రేమ ఉంటుందా, బయట ఉంటుందా? బయట ఉంటే మీరెవరో ఓకే. సుబ్బయ్య గారి యొక్క ఆ యొక్క వట్టల్లో వెళ్ళినంత మాత్రాన మనకు ప్రేమ ఉంటుందా, లేకపోతే ఏదో చేసిన తర్వాత ప్రేమ మొదలవుతుందా? ఆర్డర్ ఇచ్చిన తర్వాత క్యాష్ పేమెంట్ రెడీ అయిందా? జాగ్రత్తగా ఆలకించండి. బయట ఉంటే ప్రేమ ఉండదు, అలాగని లోపలికి వెళ్ళినంత మాత్రాన కూడా ప్రేమ ఉండదు. వాడిచ్చిన బిల్లుని మనం పే చేస్తేనే అప్పుడు మనకు ప్రేమని మొదలవుతుంది. ఈరోజు దేవుని నమ్ముకున్నంత మాత్రాన్ని సమృద్ధి ఉండదు, దేవుడు మందిరంలోకి వచ్చినంత మాత్రాన కూడా సమృద్ధి ఉండదు. దేవుని ఆలోచన ప్రకారం నడిస్తేనే దేవుడు సమృద్ధిలోకి నన్ను తీసుకెళ్తాడు. మొట్టమొదట సమృద్ధి ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో చదువుతాం. కీర్తన గ్రంథము 78:15 వచనాన్ని ఒకసారి చదవండి. అరణ్యములో
ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధి గల వారికి నీరు త్రాగనిచ్చును. సంఖ్యాకాండం 20 అందరూ దేవుని వాక్యం శ్రద్ధగా, పిల్లలు కదలొద్దు ఎవరు కూడా. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును. నా వైపు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దేవుని చేత నడిపింపబడుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకనొక సందర్భం వచ్చినప్పుడు ఆ 20 లక్షల మంది జనాంగము, అనేకమైన పశువులు, అనేకమైన జంతువులన్నిటికి కూడా దాహం వేస్తుంది. దాహం వేస్తున్న సమయంలో వారి జీవితంలో ఆ అరణ్యంలో నీళ్లు దొరకలేని పరిస్థితుల్లో బాధపడుతున్న సమయంలో మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు త్రాగడానికి నీళ్ళు లేవు, మాకు త్రాగడానికి నీళ్ళు లేవు, ఇది చూస్తే అరణ్యము, ఇంతమంది దాహంతో చచ్చిపోతామయ్యా అనుకొని మోషే మీద వారు తిరుగుబాటు చేసి సనుక్కున్నప్పుడు ఈ మాట సర్వశక్తి గల దేవుడు విన్నాడు. విని, మోషే భయపడకు, వారికి త్రాగడానికి నీళ్ళు లేదు అనే మాట నీతో చెప్తున్నప్పుడు నేను విన్నాను. ఇదిగో వారు నీళ్లు తాగే సమయము సమీపమై ఉంది. వారు ఎలా తాగుతారంటే, ఇదిగో సముద్రములో ఉన్న నీరు వలె వారు తాగడానికి నేను కృప చూపించబోతున్నాను. ఇదిగో బండలోంచి నేను నీళ్ళని వాళ్ళ కొరకు రప్పించబోతున్నాను కుమారుడా అనుకొని దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చినప్పుడట, మోషే 2 మార్లు బండను కొడితే ఏమొచ్చిందట, జీవపు జల ఊట నది వలె పారుతూ అక్కడ సమృద్ధిగా వారు త్రాగి ఉన్నారు అని బైబిల్ సెలవిస్తుంది. నా వైపు చూద్దాం. ఒక వ్యక్తి ఏ విధంగా సమృద్ధమైన జీవితము కానీ, ఇంట్లో సమృద్ధిగా ఉండాలంటే, బిడ్డల్లో సమృద్ధిగా ఉండాలంటే, భార్యాభర్తలో సమృద్ధిగా ఉండాలంటే, మొట్టమొదట వారు ఎలా ఉండాలంటే వారు దేవునితో నడిచేవారుగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు సమృద్ధిగా నీరు తాగడానికి కారణమేంటి? వారి తాగే కొలది ఇంకా నీరు వస్తుంది. తాగి తాగి వాళ్ళు అలసట తీర్చుకున్నంత వరకు ఆ బండలోంచి నీరు వస్తున్నట్టు కారణం ఏంటంటే, వారు ఆ సమృద్ధిని చూడడానికి కారణం ఏంటంటే వారు దేవునితో నడిచేవారుగా కనబడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, సమృద్ధి ఉండాలి. నా ఇంట్లో ఏది కొదువు లేకుండా ఉండాలి, నా లైఫ్లో ఏది కొదువు లేకుండా ఉండాలి, నా ఇంట్లో ఓటవలే ఉప్పుకుండాలి, ఏ విధంగా అన్ని విధాలుగా మేము ఆశీర్దింపబడాలి, ఇది ఆధ్యాత్మికంగా ఇది శారీరకంగా ఆశీర్దింపబడాలని కోరిక సహజం అందరికీ ఉంటుంది. కానీ నా దేవుడు అంటున్నాడు, ఆశపడ్డంలో తప్పు లేదు, మీరు నాతో నడుస్తున్నారు లేదో అని ముఖ్యం. ఇశ్రాయేలు ప్రజలు దేవునితో నడిచారు. ఆయన మేఘం నడుస్తున్నప్పుడు నడిచారట. వినండి, నా వైపు చూడండి. ఆయన మేఘం నడుస్తున్నప్పుడు నడిచారు. ఆయన మేఘం ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగేవారు. ఆయన మేఘం లెగమంటే లెగచేవారు. ఆయన మేఘము ప్రయాణం చేయమన్నప్పుడు ప్రయాణం చేశారు. అంటే ఈ యొక్క 20 లక్షల మంది దేవునితో కూడా నడిచారు గనక దేవుడు వారి జీవితంలో ఏం చేశాడు తెలుసా? సమృద్ధినిచ్చాడు. ఆకలేస్తుందంటే ఏం పెట్టాడట? మన్నాను కురిపించాడు. మీకు ఒక విషయం చెప్పాలా, వీళ్ళు తిని తిని అలిసిపోయి ఆయాసపడ్డారు కానీ మన్నా రాక మానలేదు. ఒకరోజు వారికి ఏం కావాలంట? మాకు మాంసము కావాలన్నారట. అయితే 20 లక్షలకి మాంసం పెట్టడం మా వల్ల కాదు అని మోషే ఏడుస్తున్నప్పుడు మోషేతో దేవుడు చెప్తాడు, నువ్వు భయపడకయ్యా, వారు సమృద్ధిగా తినే రోజులు ఉంది, వాళ్ళకి మాంసం నేను పెడతానని చెప్తే ముడుకుడు లోతంతా పూరిలు వచ్చి వాళ్ళ పాలెములో పడినట్టు లేఖనాలు సెలవిస్తున్నాయి. బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, సమృద్ధిగా నువ్వు ఉండాలని దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నీ ఇంట్లో ఏది కొదువు లేకుండా అన్ని వర్గాల్లో నువ్వు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు ఫైనాన్స్గా, ఇటు పబ్లిక్లో, ఇటు ఆత్మీకంగా అన్ని విధాలుగా నువ్వు సమృద్ధిలో ఉండాలి. అది నా దేవుని చిత్తం. ఏదో ఒక దాంట్లో నువ్వు దీవించబడ్డం సమృద్ధిగా ఉండడం దేవుని చిత్తం కాదు. అన్ని వర్గాలుగా ఆత్మీయ జీవితంలో సమృద్ధిగా ఉండాలి, శారీరకంగా సమృద్ధిగా ఉండాలి, ఫైనాన్స్ విషయంలో సమృద్ధిగా ఉండాలి, బిడ్డల విషయంలో సమృద్ధిగా ఉండాలి.
అన్ని వర్గాలు నువ్వు ఇంట్లో తోడే కొలిది కొత్త కొత్తగా మరలా పుడుతూ ఉండాలి. ఉండాలి అంటే నువ్వు ఎవరితో ఉండాలి తెలుసా? దేవునితో ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం చదవండి. సమృద్ధిగా ఉండాలంటే ఎవరితో ఉండాలి మనము? ఏలియా, క్షమించమ్మ 2-3 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 17. పిమ్మట యెహోవా వాక్కు అతడికి ప్రత్యక్షమై దాగియుండుము, నేను కాకోలంకి ఏం చేస్తున్నాను? ఆజ్ఞాపించుచున్నాను. చేసెను. చూడండి, దేవునితో నడిచాడు గనక ఏలియా గారు ఏం చేశాడు? దేవుడు ఆయనకి సమృద్ధిగా ఆహారాన్ని పెట్టాడట. ఏలియా గారితో దేవుడు చెప్తాడు, నువ్వు పలానా దగ్గర దాక్కునుండు, ఈ ఊరంతా ఆకలితో ఉండొచ్చు, నేను పోషిస్తాను, నాది బాధ్యత, నేను పోషిస్తాను, నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత నాది. ఏలియా, నిన్ను పోషించే బాధ్యత నాది. నేను చెప్పినట్టు నువ్వు అక్కడ వెళ్ళి దాక్కునుండు, అక్కడుండు. సాయంకాలం ఉదయం నీకు కాకోలికి ఆర్డర్ ఇస్తాను నిన్ను పోషించడానికి అని చెప్తే, ఉదయము సాయంకాలం కాకులు వచ్చేట ఏలియాకి ఏం చేస్తుందట? మాంసము రొట్టెనిచ్చాడట. మీకు ఒక విషయం చెప్పాలా? ఏలియా గారు దేవునితో నడిచాడు గనక ఏలియాకి ఆహారం పెట్టే బాధ్యత నా దేవుడు తీసుకున్నాడు. కూర్చున్న వారందరితో చెప్తున్నాను, నువ్వు దేవునితో నడిస్తే నీకు ఏది ఇవ్వాలో ఆయన బాధ్యతని తీసుకోవడానికి ఇష్టపడతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు, నువ్వు టెన్షన్ పడవసరం లేదు. సమృద్ధి నుంచి వస్తావు నాన్న. ఇజ్రాయేల్ ప్రజలు దేవునితో నడిచారు గనక ఆకలేస్తే ఆహారాన్ని పెట్టాడు, మాంసం కావాలంటే మాంసం పెట్టాడు, సమృద్ధి తిని కక్కున్నంత వరకు వాళ్ళకి పెట్టాడు. మేము దండం పెట్టేసి బయటకు వచ్చాం, సుబ్బయ్య గారి యొక్క హోటల్ నుంచి దండం పెట్టేసి వచ్చాం. కక్కున్నంత వరకు పెట్టారు. ఈరోజు దేవుడు, నువ్వు నాతో ఉన్నాడు, నేను చెప్పింది చెయ్యా, నువ్వు నాతో ఉన్నాడు, నీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు. ఈరోజు నేను రియల్గా చెప్తున్నాను, దేవునితో నడవకుండా సమృద్ధిని చూద్దామంటే అది నువ్వు లైఫ్లో నువ్వు చూడలేవు. తాత్కాలికంగా కనబడొచ్చేమో కానీ ఒకరోజు అవన్నీ నీకు మాయమైపోతాయి. బైబిల్లో యోబు గ్రంథం 36వ అధ్యాయం 31 వచనం అనుకుంటున్నాను, ఒకసారి చదవండి. యోబు గ్రంథం 36:31 చదువుకుంటే 36:31, వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును, ఆయనే ఆహారమును సమృద్ధిగా. చాలాసార్లు మన జీవితంలో కొన్నిసార్లు అనుకుంటాం, ఏటి ఇంట్లో అన్నీ ఖాళీ అయిపోతున్నాయి, చేతులు చిల్లిగవ్వ ఉండట్లేదు, ఏది అనుకుంటాం. మీకు ఒక అద్భుతం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నా వైపు చూడండి నాన్న, దేవుడు ఎలాగ అద్భుతం చేస్తాడో ఒక మాట మీతో చెప్తున్నాను. శుక్రవారం దినంలో మేము ప్రేయర్ అయిపోయిన తర్వాత త్వరగా ప్రార్థన క్లోజ్ చేశాను. ఎందుకంటే ఒకరికి బాగోలేదని తెలిసిన తర్వాత వారు ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నప్పుడు నాకు ఇంటి పని వల్ల అవ్వలేకపోతే సాయంకాలం వస్తానని చెప్పి త్వరగా 8-10 కల్లా క్లోజ్ చేసేసి నేను వెళ్ళేటప్పటికి వస్తోడికి మళ్ళీ మేము 9:30 పైనే అయిపోయింది మా వస్తోడికి. క్లోజ్ చేసి వెళ్ళాం. అప్పటికి సాయంకాలం పని వల్ల మేము వంట చేసుకోలేదు. అంటే అన్న వైట్ వండిస్తాం, ఈ పనుల వల్ల మేము చేసుకోవద్దు, కూర ఏమి వండుకోలేదు. నిజం చెప్తున్నాను, ఆ బాగోలేని ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్దామన్నప్పుడు ఏదో మాకు కలిగింది, జస్ట్ కార్యక్రమం చేద్దామని వెళ్ళి ఒక షాప్ దగ్గర ఆగి వినండి అమ్మ, జాగ్రత్త, నా జీవితంలో జరిగిన అద్భుతం చెప్తున్నాను. నిన్న ఫ్రైడే వెళ్ళి కాస్త ఐటమ్స్ మేము అలా తీసుకుందామని తీసుకుంటున్న సమయంలో ఆ షాప్ పక్కనే ఒక వ్యక్తి, ఒక ఆవిడ మమ్మల్ని చూసి, పాస్టర్ గారు మమ్మల్ని చూసి కూర ప్యాకింగ్ చేసి పంపించింది. నేను అబద్ధం ఆడట్లేదండి, అక్కడ అమ్మగారు ఉన్నారు, అడగండి. కూర ప్యాక్ చేసి పంపించింది. మేము కొన్ని ఐటమ్స్ కొంటున్నాం. మరలా చెప్తున్నాను, కూర వండుకోలేని స్టేజ్ కాదు, వండుకోలేని పరిస్థితులు కాదు, పెట్టే కృప ఉంది చెప్తున్నాను. దేవుడు కలగజేసిన కార్యం చెప్తున్నాను.
అయితే ఆ బాగోలేని వ్యక్తులు ఫోన్ చేశారు కదా అని వెళ్ళాలనుకొని వెళ్తూ చిన్న ఐటమ్స్ తీసుకుంటున్నప్పుడు ఆ పక్కనే ఒక అమ్మాయి ఇచ్చి పాస్టమ్ గారికి, అమ్మగారు వందనాలండి, అమ్మగారు వందనాలు. నాకు ఎక్కువ శివాలు ఆవిడ అలాగే చెప్తుంది, వందనాలు అమ్మగారు అంటారు. అయితే ఆవిడ వచ్చి పాస్టమ్ గారికి ఇలా కొడుతూ, అమ్మగారు వందనాలు ఇదిగోనండి. అమ్మగారికి అర్థం అవ్వలేదు, ఇది ఎవరు ఇస్తామా మీరేటి ఇస్తున్నారంటే, ఆ పక్కన షాపులు ఉన్నాడు, అమ్మగారు తీసుకోండి. వెంటనే నేను చూస్తే వాళ్ళు మాట్లాడడం నేను చూసాను. ఏంటంటే చూస్తే ఆ షాపులు ఉన్నాడు, అయ్యా తీసుకోండి. ట్రూలేట్ చర్చ్కి వెళ్తున్న వ్యక్తి మమ్మల్ని చేసి మేము అడగక ముందే మా అవసరతను దేవుడు తనదోడు. నేను చెప్తున్నాను బిడ్డలారా, అది ఇంతే కట్టారండి, ఇంతే కట్టారు మమ్మల్ని చూసి. కానీ రాత్రి అంతా దేవుడు నాతో నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన తెలుసా, ప్రతి చిన్న విషయంలో కూడా కేర్ చేసుకున్న బాధ్యత నాకుంది. ఎందుకంటే నువ్వు నాతో నడుస్తున్నావు కనుక. మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను, జాగ్రత్తగా కలగచ్చండి. మీ భర్తతో మీరు బయటికి వెళ్తే మీకు అడిగిందంతా నీ భర్త నీకు కొంటాడు. ఎందుకు కొంటాడు తెలుసా? నువ్వు ఆయనతో నడిచి వెళ్ళావు గనక. పరిశుద్ధాత్మ నడిపింపుతో చెప్తున్నాను. నీ భర్తతో నువ్వు వెళ్తే డబ్బులు చూడ్డు నీ భర్త, నువ్వు అడగాలే కానీ కొని పెడతాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయనతో నడిచెళ్ళావు కనుక. అర్థం ఈ రీతిగా చెప్తున్నా. నువ్వు నీ తల్లిదండ్రులతో వెళ్తే నీ తల్లిదండ్రులు నువ్వు అడుగుతుందో నీకు కొంటారు. ఎందుకు తెలుసా? నీ తల్లిదండ్రులతో నువ్వు వెళ్తున్నావు కనుక. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నువ్వు నాతో నడిస్తే నీకు ఎలా పెట్టాలి నాకు తెలుసురా. నిజం చెప్తున్నా, బండి మీద వెళ్ళని చెప్పి కూడా నేను అలా వదిన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాను. దేవుడు ఎంత గొప్పవాడు. వండుకోలేక కాదు, మరలా చిన్న కన్నా దేవుడు చూడండి. అలాగని ఆవిడకు వందనాలు చెప్పాం, వాళ్ళతో మాట్లాడి అస్సలు సంబంధం లేదు. ఆ షాప్కి ఈ షాప్కి సంబంధం లేదు. నేను ఆ విషయం ఆ ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడాను. దేవుడు ఇంత కొద్ది కూర, ఆ కూర టైంలో మాకు అవసరమని సర్వశక్తి గల దేవునికి తెలుసు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నాన్న, సమృద్ధి ఉండాలంటే నువ్వు నాతో నువ్వు నడరా. నువ్వు నాతో నడిస్తే ఏ టైంకి ఏది కావాలో నేను ఇస్తాను. నువ్వు నాతో నడు. ఆయన మాట ప్రకారము, ఆయన సన్నిధికి, ఆయనతో నడ్డం నువ్వు నేర్చుకో. ఆ సమృద్ధిని నేను రియల్గా చెప్తున్నా చేత. యెహోవా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవునితో నడిచారు కనుక టైం టు టైం ఫుడ్, టైం టు టైం రొట్టి, టైం టు టైం నీరు, టైం టు టైం అన్ని కార్యక్రమాలు. చూడండి ఎంత గొప్పవాడంటే, వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని ఒక్క క్షణంలో ఏం చేశాడట? బయలు చేశాడట. బిడ్డా, సమృద్ధి ఉండాలని నువ్వు ఎంత అడుక్కుంటున్నావో నీకంటే దేవుడు అడుక్కుంటున్నావు. కొన్నిసార్లు జీవితంలో లేని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తావు. కొన్నిసార్లు నీ ఇంట్లో ఉన్న ఆ వస్తువులు ఖాళీ అయిపోతూ బాధపడుతుంటావు. నువ్వు ఒకసారి ఆ కిచెన్లోకి కానీ వెళ్ళి నీ రూమ్లోకి వెళ్తున్నప్పుడు చూసుకున్నప్పుడు, అయ్యో ఎప్పుడు కూడా అవి ఖాళీ ఉంటాయా, ఎప్పుడు నా లైఫ్లో నిండవా అని నువ్వు బాధపడుతున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నానా నువ్వు నడిచావనుకో, అది నీకు ఖాళీగా కనబడొచ్చే కానీ దాంట్లో నింపుదలగా నేను చూస్తున్నాను అంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు. దేవునితో నడవడం మొదలు పెడితే, దేవునితో నువ్వు నడిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, సమృద్ధమైన జీవితాన్ని నీకు ఇస్తాడు, సమృద్ధమైన స్థితిని నీకు ఇస్తాడు, సమృద్ధమైన ఆశీర్వాదం నీ కుటుంబం చూస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో విషయాన్ని చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 28 నుంచి చదువుతారా? త్వరగా తెరవండి. ఎప్పుడు మనం సమృద్ధి చూస్తాం అమ్మా? ఇదే ఆ 37 నుంచి చదువు తల్లి. చెప్పాను.
ఆ మాట ఫరో దృష్టికిని యుక్తమై ఉన్నది గనుక అతడు అతని సేవకులను చూచి చాలా కలిగింది. ఇక్కడ సమృద్ధి ఉండాలంటే రెండోది వినాలి. మొదట ఆయనతో నడవాలి. అమ్మా పిల్లలు, అమ్మా మొదట ఆయనతో నడిస్తే నువ్వు సమృద్ధిని చూస్తావు. రెండోది వింటే నువ్వు సమృద్ధిని చూస్తావు. ఇక్కడ ఫరో రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళ గురించి బహు చింతాక్రాంతుడై బాధపడుతున్న సమయంలో ఆ కళ గురించి వివరణ చెప్పిన వారు లేకపోతే యోసేపు వెళ్ళి ఆ కళ వివరణ తెలియజేయగాని, అయ్యా 7 సంవత్సరాలు బహు పంట పండుతుంది, తర్వాత మరి కొన్ని రోజులు ఆ యొక్క 7 సంవత్సరాలు బహు వేదన కలుగుతుంది, అందువల్ల నా మాట ఆలకించి దేవుడు మీకు బయలుపరిచాడు గనక ఈ 7 సంవత్సరాలు పండే పంట కాస్త జాగ్రత్త చేసుకుంటే ఎండిపోతున్న సమయంలో అది తినడానికి అవకాశం ఉంటుందయ్యా అని ఫరోకి యోసేపు చెప్తున్నప్పుడు యోసేపు మాట ఫరో తీసుకున్నాడు. నా మాట ఆలకించండి. ఆ దేశానికి ఫరో గొప్పవాడా, యోసేపు గొప్పవాడా? ఐగుప్తి ప్రాంతానికి ఫరో గొప్పవాడా, యోసేపు గొప్పవాడా? ఫరో. జాగ్రత్తగా ఆలకించండి. మనం ఎవరైనా పెద్దవారికి సలహాలు చెప్తే వింటారండి? పెద్దవారి దాకా ఎందుకు, మన ఇంట్లో చిన్నవారికి చెప్తే వింటారండి? ఒకరి సలహా తీసుకున్నంత రేంజ్లో ఇప్పుడు జనరేషను లేదు. ఒకరి సలహా తీసుకొని చేద్దామనే స్థితిలో మనకు లేదు. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి కుటుంబం వారిదే అంటారు తెలుగులో సామెత, అవునే కదా? ఒకరి సలహాలు తీసుకున్నంత స్టేజ్లో మనం లేదు. మనకి జ్ఞానం ఉంది కదా, మన పని మనం చేద్దాం అంటారు చాలామంది. ఇక్కడ ఫరోకి కళ వచ్చినప్పుడు ఆ కళ భావన వివరిస్తున్నప్పుడు యోసేపు ఆ మాటను తీసుకున్నాడు, విన్నాడు. ఐగుప్తి ప్రాంతం అంతా ఆ ధాన్యము సమృద్ధిగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు బయలుపరుస్తున్న మాట విన్నాడు గనక తనతో పాటు తన దేశం సమృద్ధిని చూసింది. ఈరోజు నేను ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో మాట్లాడుతున్న మాట, వినడానికి నువ్వు ఇష్టపడితే సమృద్ధిని చూస్తావు. ఎవరి మాట వినాలి మనము? మొదటి దేవుని మాట వినాలి. ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో ఒకరి మాట ఒకరు వినరండి. చాలామంది భార్యలు భర్తల మాటలు వినరండి. చాలామంది భర్తలు భార్య మాటలు వినరండి. చాలామంది తల్లిదండ్రులకి పిల్లలు తల్లిదండ్రుల మాట వినరండి. ఈరోజు దేవుడు నీతో వినడం వల్ల వచ్చే సమృద్ధి నీకు తెలియాలి. యోసేపు మాట ఐగుప్తి రాజు అయిన ఫరో విన్నాడు గనక కొదువు లేకుండా సమృద్ధమైన పంటతో పాటు ఆ యొక్క కరువు కాలంలో కూడా ప్రపంచమంతా ఆకలితో ఉన్న ఐగుప్తి ప్రాంతం ఏముందట, సంతోషంగా తిన్నది. దానికి కారణం ఏంటంటే విన్నారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నాతో నడవడమే కాదు, నా మాట వింటే సమృద్ధిని చూస్తాను. మీకు ఒక విషయం చెప్పాలా? ఏలియా గారు ఒకరోజు సారేపతు అనే వెధవరాల ఇంటికి వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఆమె చేసుకుంటే దాంట్లో ఒక్క అప్పమ్మకు మాత్రమే ఒక ముద్దే ఉంది. ఏలియా గారు వచ్చి అంటారు, అమ్మా మొదట తీసుకొచ్చి నా మాట విని అప్పం మొదట నాకు దగ్గరితే నేను నిన్ను తర్వాత చేయవలసిన కార్యక్రమం చేస్తాను అన్నప్పుడు ఏలియా గారి మాట ఆ వెధవరాలు విన్నది కనుక 3.5 సంవత్సరాలు రొట్టె పిండి తొట్టులో పిండి బుడ్డిలో నూనె అవ్వలేదు. ఈరోజు వినడం వల్ల ఏమొస్తుంది తెలుసా? ఆశీర్వాదం వస్తుంది. మీకు ఒక విషయం చెప్పాలా? ఇప్పుడు జూన్ 12 అయితే స్కూళ్ళు మొదలవుతాయి. క్లాస్లో స్టూడెంట్స్ అంతా కూర్చుంటారు. కూర్చున్నప్పుడు టీచర్ చెప్తారు, రే ఎవరు కదలొద్దు, ఈ లెసన్ వినండి, ఈ క్వశ్చన్ వినండి, ఇది ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో పడుతుంది, ఇది వినండి అని. ఎందుకు అన్నిసార్లు హెచ్చరికలు తెలుసా? నువ్వు విన్నావనుకో ఆ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చేస్తావు,
నెక్స్ట్ తరగతికి ప్రమోటు అవుతావు. ఆ టీచర్ అలాగే చెప్తారు కదా, నాకేంటి, నాకున్న జ్ఞానం ప్రకారం నేను వెళ్తాననుకొని ఆమె చెప్పినప్పుడు వినకపోయావు అనుకో, నువ్వు ప్రమోట్ అవుతావు తెలియదు కానీ ఫెయిల్ మాత్రం అవుతావు. ఈరోజు దేవుడు అంటారు, సమృద్ధిని నువ్వు చూడాలంటే నువ్వు నా మాట విను. ముందు నువ్వు నా మాట విను. ఫరో యోసేపు మాట విన్నప్పుడు ఎలాగైతే సమృద్ధిని చూశాడో, నువ్వు నా మాట విను, నువ్వు సమృద్ధిని చూస్తావు. ఈరోజు దేవుడు మాట వినలేకపోతున్నా. ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ ఒకసారి లెగండి. అందరూ ఒకసారి లెగండి. అందరు లెగండి. అందరు లెగండి. అందరు లెగండి. లెగండి లెగండి అమ్మ లెగండి. లెగండి. పక్కలు సెకండ్ ఇవ్వండి. నువ్వు పడుకోవద్దు, నన్ను పడుకోవద్దు చెప్పండి. 11 గంటల పడుకుండిపోతాను మీకు ఎంత. ఓకే, హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభును ఆనందం. గట్టిగా చప్పట్లు కొట్టం. గట్టిగా చెప్పండి. పడుకో. మీకు పనిష్మెంట్, ఫ్యాన్ లాపియండి రండి. కూర్చోండి, అందరూ కూర్చోండి. కూర్చో. కూర్చో. ఓకే. మా వినాలి. ఒకసారి చదవండి అమ్మా ఈ ఆదికాండం 26:12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే వెయ్యండి విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. నిజం చెప్తాను, ఇస్సాకు దీవించబడ్డానికి కారణం ఏంటి? దేవుని మాట విన్నాడు. ఏమంటాడు? నువ్వు ఈ దేశంలో ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ నువ్వు విత్తనమే, నేను సమృద్ధిగా నిన్ను దీవిస్తాను అన్నాడు. కరువు కాలంలో విత్తనం వేయమని చెప్పి నేను ఆశీర్వదిస్తానని చెప్పి దాన్ని 100 పంటగా చేస్తానని చెప్పింది ఎవరు? దేవుడు. ఇస్సాకు దేవుని మాట కానీ వినకపోతే 100 పంట చూస్తాడా? చూడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, నువ్వు నాతో నడ్డమే కాదు, ఏం చేయాలి తెలుసా? నువ్వు నాతో నడ్డమే కాదు, నా మాట నువ్వేం చేయాలో తెలుసా? వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి ఏంటండి? నడవాలి. రెండోది వినాలి. మూడోది 2వ దినవృత్తాంత కాండము. ఎవరు కదలొద్దు, ఎవరు కదలొద్దు. 2వ దినవృత్తాంత కాండము 31వ అధ్యాయము. 2వ దినవృత్తాంత కాండము 31వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పుడు నుండి మేము సమృద్ధిగా చేసినను అదనమాట. అర్థమలేదు మోషే. 2వ దినవృత్తాంత కాండం 31వ అధ్యాయం 10వ వచనం. మోషే అర్థమైందా? మరొకసారి చదువు తల్లి. యెహోవా మందిరంలోకి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పుడు మేము సమృద్ధిగా భోజనము చేసి నన్ను చాలా మిగులుచున్నది. మొదట దేవునితో నడిస్తే సమృద్ధి ఉంటావు. రెండోది దేవుని మాట వింటే సమృద్ధి ఉంటావు. 3 దేవుని కొరకు విత్తితే సమృద్ధి ఉంటావు. మీకు ఇంకా లోపలి తీసుకెళ్ళాలా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. అమ్మ, నా బరాబడియా నీ రాబడియా? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోటల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల నుండి దేవునికి మహిమ కలుగునగాక. సమృద్ధి ఉండాలంటే ఏం చేయాలట? విత్తాలి. ఒక అనుభవం చెప్తాను వినండి. ఒక నెల 15 రోజులు అవుతుంది. వినండి. ఒక నెల 15 రోజులు అవుతుంది. శుక్రవారం దినములో నేను
శ్రీహరిపురం మార్కెట్లో ప్రార్థన దగ్గర ఉన్నాను. సేవకురాలు నేను బేగ వెళ్ళిపోయాము. ఆ రోజు వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి నాకు. వినండి, అందరూ నా వైపు చూడండి. ఋతు, ఏటో మీరు ఇద్దరు వినట్లేదు ఈ మధ్యన. 1:30 సమయంలో ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాను. సేవకులు ఫోన్ చేశారు. పాస్టర్ గారు అండి, బాగున్నారా? బాగున్నామండి. ఎలాగున్నారు అయ్య గారు? బాగున్నారా? బాగున్నాం అయ్య గారు. సంతోషం. ఏ లేదయ్యా, చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అయ్య గారు అన్నారు. చెప్పండి పాస్టర్ గారిని, ప్రేయర్ చేస్తాం, మేము శుక్రవారం కదా ప్రార్థన చేస్తాం, చెప్పండి అంటే, అయ్యా ఇప్పుడున్న మా పెంకులు, మా యొక్క చర్చి పెంకులు విరగొట్టిస్తామయ్యా, స్లాబ్ వేద్దాం అనుకుంటున్నాను, వీలైతే మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి అని చెప్పేసి పెట్టేశాడు ఆయన. ఓహో, దాని గురించే గల ఫోన్ చేశాడనుకుని ఊరుకుండిపోయాను. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ 2 కాదు, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, పాస్టర్ గారండి, ఇందాక మిమ్మల్ని అడగలేకపోయాను, చిన్న హెల్ప్, స్లాబ్ వేసుకోవాలనుకుంటున్నాను, మీ వంతు ఏమైనా సహాయం చేయగలరు అన్నారు. అప్పుడు నా బ్యాలెన్స్ 227 రూపాయలు. అయితే ఆ మాట అనగానే దైవ సన్నిధి చెందులో ఉన్నాం. దేవుని కృప ద్వారా సేవకుడు ఫోన్ చేశాడు. అక్కడ ఒకవేళ గబుక్కని ఏదైనా మాట జారితే మాట కట్టుబడి ఉండాలి. అలాగే చేయకపోతే ఆయన ఎందుకు చేశాడో బాధ మనసు పీకుతుంది. వెంటనే నేను అన్నాను, అయ్యా ఒక్క నిమిషం అని ఆలోచించి ఫోన్ పక్కనెట్టి కళ్ళు మూసుకున్నాను. ప్రభువా, నీ చిత్తం, నీ సేవకుడు హృదయపూర్వకంగా అడిగాడు ప్రభా నీ మందిరాన్ని కొరకు, నోరు తెరిచాడు, అందులో ఎంత ఉందో నీకు తెలుసు, ఆమెన్, నువ్వు చూసుకుంటాను చెప్పేసి ఆ ఫోన్ మళ్ళీ పట్టుకొని నేను ఒక మాట అన్నాను, పాస్టర్ గారండి, ఎవరికి చెప్పకండి, ఆ స్లాబ్కి ఒక 50 బస్తాల నుంచి సిమెంట్ ఇస్తాను అనేసాను. 50 బస్తాలు సిమెంట్ ఇచ్చేస్తాను అన్న. అనేసిన తర్వాత ఇంకా టెన్షన్ మొదలవుతుంది. దేవుడికి ఇచ్చిన బాకీ మనము తీర్చాలి. మనం ఒట్టేసుకొని తిప్పేసుకోవడానికి ఇది బడ్జెట్ పద్మనాభం కాదు కదా, చెప్పండి. ఒట్టేసుకొని తర్వాత ఇచ్చేస్తాను వడ్డీ అని చాలామంది చేస్తాను. తప్పు ఏంటంటే దేవుని డబ్బులు తీసి కలిపి సెట్టేద్దాం అనుకుంటారు. అది కూడా తప్పే. నువ్వు కలిపెట్టినా తీసినందుకు లెక్కప్ప చెప్పాలి, అది కూడా చెప్తున్నా. అయితే అనేసాను. దురదృష్టకరం ఏంటంటే, సంతోషకరం ఏంటంటే, ఏదో పని మీద ఉన్నప్పుడు ఫోన్ వచ్చారు, అయ్యా లక్షవారం స్లాబ్ అన్నారు. ఓరి నాయన, దేవుని మహాకృపతో ఆ 50 బస్తాలకి సగం పంపించాను. ప్రభు నన్ను, ప్రభా నోరు జారాను నీ మందిరం కొరకు, ఈ ఉన్న పరిస్థితులు వేయడం నా వల్ల కాదు ప్రభు అన్నాను. ఆ తర్వాత దేవుడు తన విస్తారమైన కృప నాకు చూపించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ 3-4 రెట్టులుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే, నా దేవుడు నా పక్షంగా చేశాడు. ఆ విషయం నేను చెప్తున్నాను. మొన్న లక్షవారం ఆదివారం అమ్మగారి దగ్గర మాట్లాడాను. ఇచ్చేసి వేసిన తర్వాత కూడా ఇప్పుడు సమాజం ముందు నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు దాకా నేను చేసిన రహస్యం ఇంట్లో అమ్మగారికి, తల్లికి, నా పిల్లలు కూడా నేను చెప్పండి. దేవుడు నాకు ఇచ్చిన కృప. ఆ సేవకుడు ఫోన్ చేసి ఏమంటాడు తెలుసా, ఏ చేతితో ఇచ్చారో తెలియదు అయ్యగారు, స్లాబ్ ఆటోమేటిక్గా దేవుడు కార్యం చేస్తాడు అన్నాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను తెలుసా, నువ్వు చేస్తుంది రహస్యము, దాని ప్రతిఫలము పరలోక రాజ్యం నుంచి నీ దగ్గరకు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువా. ఏమంటారట, 6 తెచ్చిన కానుకలతో అట ఆ యొక్క మందిరములు అంట మనుషులట తినగా మిగిలింది. సమృద్ధి కావాలని కోరుకుంటారు చాలామంది, కానీ చేయడం అనేది. అమ్మ, మీరు ఏ టిఫిన్ షాప్కి వెళ్ళండి, ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి? బిల్లు కట్టాలి. తెలిసినోడంటే ఊరుకుంటాడా? ఆడికి కావాల్సింది టోకును. బైబిల్లో చూద్దాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం తెరవండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి క్లుప్తంగా. కావున లోగడ అంటే లోగడంటే అమ్మా తర్వాత ఎప్పుడు చూద్దామనా?
అంత ముందు ఇచ్చిందా? ఒకసారి చదవండి అమ్మా. కావున లోగడ ఇచ్చిదామని మీరు చెప్పిన ధర్మము ఏ తనమమ్మా? పిసినతనం అంటే తర్వాత చూద్దాంలే బ్రదర్, అమ్మ కూడా తర్వాత చూద్దాం అనే మాట. మీకు ఒక మాట చెప్తున్నాను. మీరు ఏదైనా ఇంటి పని కానీ చేస్తున్నప్పుడు ఈ స్విచ్ ఇంట్లో దిగిన తర్వాత వేద్దాం అనుకోండి, మళ్ళీ ఆ ఇల్లు పడగొట్టి దాకా స్విచ్ చేయవు. తర్వాతనే మాట. తర్వాత మీరు లోగడిద్దామని పిసితనము ఇక ధారాళముగా ఇవ్వవలెనని చెప్పి కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోస్తాడు. జాగ్రత్త కలిగించండి. ఇప్పుడు సమృద్ధి కావాలంటే ఇప్పుడు ఎలా విత్తాలట? సమృద్ధి కావాలంటే ఎలాగంటారట? అమ్మ నేను ఒకటి చెప్తున్నాను. ఎకరానికి ఎన్ని బస్తాలు గింజలు వేస్తారు మాకు తెలియదు. మీకు బావగారు మీకు ఏం తెలుసా? 25 కేజీలు బస్తా. ఒక 5 కేజీలు అయితే సరిపోతాయా ఎకరానికి? 25 కేజీలు బస్తా ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఎక్స్ట్రా వేస్తే అంతే కెపాసిటీ. పోనీ ఎకరానికి 25 కేజీలు బస్తా ఇవ్వాలి. అలాగని 2 కేజీలు 3 కేజీలు వేస్తే మనం పంట తినగలమా? ఎంత వేసామో అంతే వస్తుంది. దేవుడు అంటాడు, కొంచెముగా విత్తేవాడు కొంచెముగా ఉంటాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. బైబిల్ గ్రంథం చదవండి అమ్మకి. ఎందుకు వచ్చిన తర్వాత ఎలాగాక ఒకసారి సనుగు అంటే చౌగోరు తీసుకోవడం అంటే మీకు దేవునికి ఇస్తున్నప్పుడు సొనుగు అనేది ఉంటుందా లేదా? సొనుగంటే ఎలా ఉంటుంది చెప్పండి? సొనుగంటే అక్క మీకు చెప్పండి. సొనుగంటే ఎలా ఉంటుంది? బయటికి మాట్లాడుకుంటారు, లోపల మాట్లాడుకుంటారా? అది సంభాషించాలా? ఆ లోపల మాట్లాడిన మనిషి తెలుస్తుంది, దేవుని తెలుస్తుందా? బైబిల్ ఉంది, మీరు విత్తుతున్నప్పుడట సొనుక్కోకూడదు. సొనుగు కొనకయు అస్సలు బలవంతంగా కాకయు ప్రతి వాడును ఇయ్యవలను. జాగ్రత్త. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడట? సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడట? మీకు ఒక విషయం చెప్పాలా? ఇప్పుడు పండుగలు జరుగుతాయి. ఈ 5వ నెల మొత్తం చాలా దగ్గర శ్రీకాకుళం కాస్త ఇక్కడికి పండుగలు. నెక్స్ట్ మీ తిన్నది ప్రమాయ పండుగలే జరుగుతుంటాయి. వాళ్ళ గుడ్లకి ఇస్తూ ఎలాగిస్తారు తెలుసా? అన్న సంతర్పణలు ఉంటాయి. 20 కేజీల పప్పు, లేకపోతే 2 కేజీలు బియ్యం బస్తాలు, లేకపోతే 25 కేజీలు బియ్యం బస్తాలు రేనా. అది కానీ మనం ప్రకటిస్తే ఎందుకు కేజీ పావు సరిపోదు? పావు ఎందుకు? అర్ధపావు సరిపోదు? అర్ధపావు ఎందుకు? 100 గ్రాములు సరిపోదు? బైబిల్ ప్రకారం సెలవిస్తుంది, సంతోషంగా విత్తేవాడు నాట దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. ఈరోజు రియల్గా చెప్తున్నాను, 50 బస్తాల అమౌంట్ నేను ఇవ్వలే, సగమే ఇచ్చాను. దాన్ని పంట కోసాను 25 రోజుల్లో. నాకేంటి తెలుసా? నాకు ఒక గురు ఉంటుంది. గురు పెట్టినా అదే పని మీద ఉంటుంది నా పని అంతా, మైండ్ అంతా. ఆ యొక్క గురి పెట్టలేదా మనం పట్టించేసుకుందాం దాని విషయం గురించి. ఈరోజు దేవుడు అంటున్న మాట అంటే, దేవుడు నిన్ను ఒక గురి పెట్టుకున్నాడు, నీ ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది, కానీ నీ దగ్గర నుంచి కూడా దేవుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. దేవునితో నడిస్తేనే సమృద్ధి ఉంటుంది, దేవుడు మాట వింటేనే సమృద్ధి ఉంటుంది, దేవుడి సన్నిధిలో విత్తితేనే సమృద్ధి ఉంటుంది. 4వ విషయం చూపిస్తున్నాను. కీర్తన గ్రంథం 36:8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన ఆపమా. ఎక్కడండి సమృద్ధి ఉంటుంది శంకరు? దేవుడు మందిరంలో ఉంటేనే సమృద్ధి. మందిరానికి రాకుండా, మందిరాన్ని మానేసి, మందిర ప్రార్థనలంటే రాకుండా
ప్రభువా మమ్మల్ని దీవించు అంటే దేవుడు అంటాడు, నీ మొర నాకు వినబడదు. అంతే కదమ్మా. చరిత్ర మార్చే దేవుని దగ్గరకు నువ్వు రాకుండా చరిత్రలో తిరిగి దేవా నన్ను దీవించంటే ఎలాగవుతుంది? నువ్వు మందిరానికి రాకుండా, మందిరంలో పనిలో పాలు భాగస్వామి అవ్వకుండా, మందిర పరిచర్యలో ఉండకుండా, మందిరంలో వచ్చి దేవుని ఆరాధన చేయకుండా, మందిరంలో వచ్చి వాక్యం వినకుండా, ప్రభువా నా ఇంట్లో సమృద్ధి కావాలి, నా జీవితంలో సమృద్ధి కావాలంటే దేవుడు అంటే పక్కనుండమ్మా. లైన్లో కాకపోతేనే ఇవ్వట్లేదు రేషన్ బియ్యం, లైన్లో లేకపోతేనే రేషన్ బియ్యం ఉండట్లే. రేషన్ కార్డు ఉందండి, నాకు రేషన్ కార్డు ఉంది, మా జగనన్న ఇచ్చింది రేషన్ కార్డు ఉంది అని ఇంట్లో ఉంటే అవ్వదు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు బండి దగ్గరికి వెళ్ళాలి. బండి దగ్గరికి వెళ్ళినంత మాత్రం అవ్వదు. ఆ బండి దగ్గర ఏం చేయాలి? లైన్ కట్టాలి. లైన్ కట్టినంత మాత్రం అవ్వదు, ఫింగర్ ప్రింట్ వేయాలి. అక్కడి నుంచి ఓకే అని తర్వాత నువ్వు బియ్యం పడతావు. రక్షణ ఉన్నంత మాత్రం సమృద్ధి ఉండదు. దేవుడి బిడ్డలు చెప్పినంత మాత్రాన్ని సమృద్ధి ఉండదు. నువ్వు దేవుని మందిరంలో కనబడితేనే దాని సమృద్ధి నువ్వు చూస్తావు. అలవాటు ప్రకారమైన దేవుడు మందిరానికి కాదు, ఆత్మ సంబంధమైన 84 కీర్తనలో రాయబడింది ఏంటంటే దేవుడి మందిరానికి రావాలని నేను ఆశతో. ఒకసారి చదవనమ్మా 84 కీర్తన. యెహోవా మందిరపు ఆవరణములోకి చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును కేకలు వేయుచున్నది. కోరాహు కుమారులేనమ్మా, మందిరానికి రావాలని ఆసక్తి, ఈరోజు మందిరం మానేయాలని ఆసక్తి. సమృద్ధి ఉండాలంటే ఎక్కడికి రావాలి? సమృద్ధమైన ప్లేస్ దేవుడు మందిరం. ఆయన దగ్గరికి వచ్చి ఆడాలి మనం. ప్రభువా ఇదిగో పరిస్థితి, ఇదిగో అయ్యా మా జీవితం ఇది అని దేవుని సన్నిధిలో ఎడితే నువ్వు సమృద్ధిని చూసే కృపనిస్తాడు. బైబిల్ గ్రంథంలో 92వ కీర్తన 13వ వచనం చూసుకుంటే, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో. అమ్మా ఎక్కడ నువ్వు వర్ధిలితో? దేవుడు మందిరాలు ఉంటూ వర్ధిలితో. దేవుడు మందిరానికి రాకుండా వర్ధిల్లాలంటే అవ్వదు, సమృద్ధి ఉండాలంటే అవ్వదు. నేను రియల్గా చెప్తున్నాను అండి, దేవుని సన్నిధిలో దేవుడు మందిరానికి వస్తేనే ఆ సమృద్ధిని దేవుడు నీకు చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి చెప్పండి, దేవునితో నడిస్తేనే సమృద్ధి. రెండోది, దేవుని మాట వింటేనే సమృద్ధి. మూడోది, దేవుని కొరకు విత్తితేనే సమృద్ధి. 4, దేవుడు మందిరంలో ఉంటేనే సమృద్ధి. 5 చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కీర్తన గ్రంథము 133 1 నుంచి చదవండి. చదువురా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో ఎంతో మనోహరము. ఉన్నది. సియోను కొండల మీదకు దిగివచ్చే హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచట ఉండవలని యెహోవా. సమృద్ధి ఉండాలంటే ఏముండాలట? ఐక్యత. నేను ఒక మాట అడుగుతున్నాను, ఇంట్లో ఐక్యత లేకపోతే ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటాయా? టైం ప్రకారంగా ఆవిడ ఉండదు, టైం ప్రకారం ఈయన తేడు, టైం ప్రకారం పిల్లలు తినరు. కానీ అదే కానీ ఐక్యత ఉంటే ఉన్న గింజనం అందరూ కలిసి చక్కగా. సమృద్ధి ఉండాలంటే నీలో ఏముండాలట? ఐక్యత ఉండాలట. ఈరోజు ఐక్యత లేకుండా సమృద్ధి ఉండదు. ఏమండి, ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఒక కప్పు, ఒక క్రికెట్ ఫీల్డ్లో ఉన్నవారు ఒక కప్పు గెలవాలంటే ఆ 12 మందిలో ఏముంటుందండి? 11 12 11 పెంచలేదా? ఓకే, 11 మందా? ఓకే, 11 మందిలో ఏముంటుందండి?
ఇప్పుడు బౌలింగ్ వేస్తున్నప్పుడు ఫీల్డింగ్ కూడా ఆడు వేసుకొని నాకెందుకని ఉన్నాడు అనుకో, అది 4 వెళ్ళిపోద్ది. ఈ 11 మంది కష్టపడితే ఏమొస్తుంది తెలుసా వాళ్ళకి? ఒకవేళ వరల్డ్ కప్ కానీ గెలిచారనుకో ఏమొస్తుంది తెలుసా? 11 మందికి మంచి ధనం వస్తుంది, మంచి పేరు వస్తుంది, మంచిది వస్తుంది. 11 మందిలో బాల్ వేసినాడు, ఆడితో నాకు సంబంధం లేదు, నేను ఫీల్డింగ్ కాస్తున్నాడు, వెనక్కి తిరిగితే బాల్ వేసి నా ఇష్టం వచ్చినాడు నేనేస్తానంటే, వికెట్ కీపర్ నువ్వే నేనెందుకు కట్టుకోవాలరానికి సైడ్ అయిపోతే. ఆ 11 మందిలో ఐక్యత ఉంది కనుక అక్కడ ఏముంటుంది తెలుసా? సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దేవుని ఉంటుంది. నీ కుటుంబంలో నీవు ఐక్యత ఉంటేనే సమృద్ధి ఉంటుంది. బైబిల్ ప్రకారంగా చూస్తే ఇంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో సమృద్ధి ఉండదు, శాపాలు ఉంటాయి. ఏముంటాయి తెలుసా? శాపాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఉద్రేకాలు ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క 5 ఈమె కోల్పోయింది. నయోమి దేవుని విడిచిపెట్టేసేసింది, దేవుడు మాట వినకుండా ఇష్టపడింది. ఎప్పుడు దేవుడు మందిరికి వచ్చే దాఖనాలు తనకు కనబట్టలే, ఐక్యత లేదు, దేవుని బిడ్డలతో సంబంధం లేదు వాళ్ళకి. ఎక్కడో బెత్లెహేం ఉంది, బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలతో సంబంధం లేదు, దేవుని బిడ్డలతో ఐక్యత లేదు, అసలు దేవుడి కొరకు విత్తుదామన్న ఆలోచన కూడా లేదు. అన్నీ వదులుకొని వెళ్ళిపోయి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే తన సమృద్ధి అంతా ఏమైపోతుంది తెలుసా? మొత్తం కొలప్స్ అయిపోయింది. బెత్లెహేంకి వచ్చిన తర్వాత అంటది, నన్ను నయోమి అనొద్దు, మారా అను అంటుంది. ఈరోజు చెప్తున్నాను బిడ్డలారా, మనలో సమృద్ధి కావాలని ఆలోచన ఉన్నప్పుడు ఈ 5 లక్షణాలు మనలో ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. అర్థం అవ్వట్లేదు మనుషులకి, గురిలేనిగా పరిగెడతారు. కానీ ఎక్కడికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని రాత్రి పగలు ఏడ్చేవాడు బ్రతుకు ఉన్నతమైన స్థితిలో ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నతమైన మాటలు ఉన్నాయి, తన ప్రజలకు చేసిన కార్యాలు తీర్పులు ఎన్ని ఉన్నాయి. ఇన్ని తెలిసి కూడా ఈరోజు సంఘ సభ్యులు అవ్వచ్చు, క్రైస్తవ సమాజం అవ్వచ్చు, కానీ ఆయన ఒక సమృద్ధిలోకి మారలేకపోతున్నారు. దేవా నీ జ్ఞానము అన్నాడు సొలొమోను. ఎంత సమృద్ధిగా దేవుడు దీవించాడు తన ఇంట్లో. కొన్ని లక్షల మంది తినే కృపను దేవుడు తనకిచ్చాడండి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, దేవుని విడిచిపెట్టి దేవుని మాట వినకుండా, దేవుడి కొరకు వెతకుంటా, దేవుడి మందిరానికి రాకుండా, ఆత్మీయులతో సహవాసం లేకుంటున్న నయోమి జీవితం ఎలాగ ఎండిపోయిందో ఒక్కసారి మీ ముందు గుర్తు చేసుకోండి. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉండొచ్చు? ఒకరోజు ఈ 5 సహవాసాలు నువ్వు కోల్పోతే ఒకరోజు నీ జీవితము ఇదిగో ఒంటరితనంలోకి తీసుకెళ్ళిపోతాడు దేవుడు. నేను ఒక మాట చెప్పాలా? రూతమ్మ బ్రతుకు మారిందేమో కానీ నయోమి జీవితం మారలే. ఎస్ ఆర్ నో? ఒక అన్యురాల జీవితం మారబడింది, ఒక అన్యురాల జీవితం అభివృద్ధి పొందిందేమో కానీ నయోమి మాత్రం ఒక ఆత్మీయురాల జీవితం ముసలితనములోకి వెళ్ళిపోయి చచ్చిపోయేదాకా తన బ్రతుకు అలాగే ఉండిపోయింది, మార్పు లేదు. కారణం ఏంటి తెలుసా? దేవునితో నడవకపోవడం, దేవుని మాట వినకపోవడం, దేవునికి విత్తపోవడం, దేవుని మందిరానికి రాకపోవడం, బెత్లెహేంలో ఉండకపోవడం. తర్వాత ఏమైంది తెలుసా? దేవుని బిడ్డలతో సహవాసం లేకపోవడం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. రేపో మాపు దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు. సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో సమృద్ధి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ కడవర దినాలు దేవుడు అంటాడు, నువ్వు నాతో నేను చూసుకుంటాను, నువ్వు నా మాట నేను చూసుకుంటాను, నువ్వు నా కొరకు విత్తు నేను చూసుకుంటాను, నువ్వు ప్రతిరోజు నా మందిరంలో కనబడు నేను చూసుకుంటాను, నీకెందుకు? ఎలా తెరుస్తాడో తెలియదు ఆఫర్లో, ఎలాగిస్తాడో తెలియదు, ఎలా వేసిస్తాడో తెలియదు ఆఫర్ల మీద ఆఫర్లు దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఒక్కసారి అవి ఓపెన్ చేయడం మొదలు పెట్టాడంటే నీ కూడు కుక్కలు తింటాయి, నేను గ్యారెంటీ చెప్తున్నాను. దేవుడు ఒక్కసారి నీ పట్ల ఓపెన్ చేయడం మొదలు పెట్టంటే నువ్వు 10 మంది కట్టే స్థితిలోకి వెళ్ళిపోతావు. ఏట్రా కళ్ళ ముందు ఎలాగెదిగాడు? దానికి కారణం 5. 1 దేవునితో నడడం, 2 దేవుని మాట వినడం, 3 దేవుని కొరకు విత్తడం, 4 దేవుని సన్నిధిలో ఉండడం, 5 దేవుని బిడ్డలతో సహవాసించడం. ఈ 5 నువ్వు పాటించడం, 1 నెల రోజులు నువ్వు పాటించు. నేను రియల్గా చెప్తున్నాను, యేసు నామములో ఈ 7వ నెలలో దేవుడి కార్యాన్ని నువ్వు చూస్తావు. దేవుని విడిచిపెట్టి దేవునికి దూరమయ్యా నయోమి జీవితం ఎలాగుంది? దేవుణ్ణి
దేవుని దగ్గరకు వచ్చి దేవుడే నాకు కావాలనుకున్న రూతమ్మ జీవితం ఎలాగుంది? ఆయన దగ్గరకు వచ్చి బాగుపడేవారు కానీ మోసపోయేవారు నాశనం అయిపోయిన లేరండి. చాలామంది సింపుల్గా అంటారు, వెళ్తా కదా చర్చికి, ఎలాగుంది నీ బ్రతుకు, వెళ్తావు కదా ఉపవాసాలు ప్రార్థన చేస్తావు, ఏంటి మారింది మన ఇల్లు? వారు ఆత్మీయులు కాదు, వారు అన్నిల కంటే ఘోరమైన వ్యక్తులే. ఈరోజు చెప్తున్నాను, నీ భక్తి ఒకరోజు నేను ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తుంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం, తలలు వంచుకుంటే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన రాజా, సమృద్ధి ఉండాలి అనే కోరిక అందరికీ ఉంటుంది ప్రభా. ఆ సమృద్ధి ఉండాలంటే ఏం చేయాలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీ చిత్తము నీ ఉద్దేశం మా పట్ల జరగడానికి సహాయం చేసి నీ కృపతో జ్ఞాపకము చేసుకోమని యేసునా అడుగుచున్నాను తండ్రి.